జనగర్జనకు సిద్ధమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ 8వ రోజు కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇక గెలుపే లక్ష్యంగా హామీలు కురిపిస్తున్న నేతలు. కాకినాడలో వైసీపీ నేతలకు నిరసన సెగ. ఈ అంశాలపై మా రిపోర్టర్స్ నాగేంద్ర, నరేష్, వర్మ, రాంబాబు ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు సమర శంఖం పూరించేందుకు తుక్కుగూడలో కాంగ్రెస్ తలపెట్టిన జనజాతర సభకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అక్కడి నుంచే జాతీయ స్థాయి మేనిఫెస్టో ప్రకటించేందుకు అధిష్టానం నిర్ణయించినందున సభ విజయవంతంపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక హాజరయ్యే ఆ సభకు భారీగా జన సమీకరణ చేసేలా నియోజకవర్గాల వారీగా నాయకులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక శాసనసభ ఎన్నికలకు అచ్చొచ్చిన తుక్కుగూడలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే అగ్రనేతలు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. 10 లక్షల మందితో తుక్కుగూడలో జనజాతర బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలో 5 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించనుంది. జనజాతర సభపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక తుక్కుగూడలో చాలా ప్రెస్టీజియస్గా ఈ సభను నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సుమారు 10 లక్షల మంది జనం హాజరయ్యేటట్లుగా సమీకరణలు చేస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గాంధీ భవన్ నుంచి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్ స్టూడియో నేనున్నాను. సో నాగేంద్ర, పూర్తి డీటెయిల్స్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ తన జైత్రయాత్రను ప్రారంభించే దిశగా ప్రస్తుతం తొక్కగూడలో జనజాతర అనేటటువంటి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. 6వ తేదీన తొక్కగూడ వేదికగా ఈ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఒకవైపు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో పాటు మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు గత అసెంబ్లీ ఎన్నికల సమర సంకారాన్ని ఎక్కడి నుంచి అయితే పూరించారో తొక్కుగూడ భారీ బహిరంగ సభా వేదిక, అక్కడ అసెంబ్లీ ఎన్నికల ముందు విజయబేరి అనేటటువంటి పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం, అదేవిధంగా అక్కడ సోనియా గాంధీ చేత 6 గ్యారంటీలను ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదే సెంటిమెంట్ కాంగ్రెస్ మరోసారి నమ్ముతుంది. దాని కేంద్రంగానే మరోసారి తొక్కగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. 6వ తేదీన జరిగేటటువంటి ఈ భారీ బహిరంగ సభకి ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కాబోతున్నారు. 10 లక్షల మంది జన సమీకరణతో నిర్వహించేటటువంటి ఈ భారీ బహిరంగ సభలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోతో పాటు అదేవిధంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు ఏం చేస్తామన్న దానిపైన ప్రధానంగా 5 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ రూపొందించడం జరిగింది. ఈ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు మరొకవైపు 5 గ్యారంటీలను కూడా అగ్రనాయకత్వం అంతా కూడా 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆ భారీ బహిరంగ సభా వేదికగా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఆ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నాయకత్వం చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు మంత్రులతో పాటు మరొకవైపు సీఎం సైతం రాజీవ్ ప్రాంగణం వద్ద పలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ మరొకవైపు ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరొక వైపు మరి కాసేపట్లో రాజీవ్ ప్రాంగణం వద్ద సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క, అదేవిధంగా మరొకవైపు 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, అదేవిధంగా అభ్యర్థులంతా కూడా సమీక్ష సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా కూడా జన సమీకరణ చేయాలి. అదేవిధంగా ఆ రోజు జరిగేటటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తన ప్రచారాన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబెట్టేటువంటి సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు తుక్కగూడ వేదికగా జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో అగ్రనాయకత్వం, కాంగ్రెస్కి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఒకవైపు ఎన్నికల మేనిఫెస్టో, మరొకవైపు 5 గ్యారంటీలను ప్రకటించిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రధానంగా ఏం ప్రసంగించబోతున్నారన్న దానిపైన ప్రధానంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒకవైపు
తొక్కగూడ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకటే నమ్ముతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు విజయబేర్ అనేటటువంటి సభను అక్కడ నిర్వహించడం జరిగింది. ఆ సభా వేదికగా అప్పటి పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న, అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందంటూ కూడా అక్కడ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మరోసారి అదే ప్రకటనని ఆ సభా వేదికగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించబోతున్నారు. మరొకవైపు ఏర్పాట్లలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మొన్న కూడా అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. మరొకవైపు ఏర్పాట్లను పర్యవేక్షించిన తర్వాత అక్కడ సభా వేదికగా మరొకవైపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరొకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిందో ఆ మాటలన్నీ కూడా నిజమయ్యాయి. మరొకవైపు తొక్కగూడ భారీ బహిరంగ సభలో అగ్రనాయకత్వం, కాంగ్రెస్కి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ఎన్నికల మేనిఫెస్టోతో పాటు మరొకవైపు 5 గ్యారంటీలను ప్రకటించిన తర్వాత ఎర్రకోట వేదికగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో మరోసారి సీఎం చేసినటువంటి ప్రకటన ఆసక్తి నెలకొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర.